నెగిటివ్ చెప్తే నా కొడుకు చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా నాకు 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీకించుకుంటా. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీకించుకుంటా. ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా శ్రీకాకుళం స్లాంగ్ చూపించండి. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాగా చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో మంచి హిట్ కొట్టిండు. అంతే అన్న, చాలా కంటెంట్ అన్న. అసలు ప్రతి సీజన్ బుజ్జి తల్లి సాంగ్స్ కేసులే కళ్ళు సరిపోవన్న. సూపర్ సూపర్ సూపర్. అద్భుతంగా ఆకర్షణీయంగా అమోఘంగా తను డాన్స్ చేస్తారు. శ్రీకాకుళం యాస సెట్ అవ్వలేదు అంటున్నారు. అలా ఏం లేదండి, బాగుంది. సో ఇక్కడ శ్రీకాకుళం యాసన ఆంధ్రాన తెలంగాణ ఇదంతా కాదు, మనకి భాష ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. అది మనకు అర్థమవుతుంది కదా. ఇంత బాగా మనకు ఒక సినిమాని అందజేశారు, ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో దయచేసి దీనికి ఎవరు లాగ్ అయింది అది ఇది వంకలు పెట్టకండి. మీకు దమ్ము ఉంటే వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అది థ్యాంక్ యూ. 10కి 10 అండి. అన్నా మా నాగ చైతన్యకి ఇట్లాంటి లవ్ స్టోరీ సినిమా తెప్పించి ఏ చేత కాదు అసలుకి అన్న. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మామా బ్రో సినిమా బ్రో దుల్లా కొట్టేసింది అసలుకి. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్ ఇది పెద్ద హిట్. ప్రతి ఒక్కరు చెప్తున్నా అసలుకి ఒక్కొక్క అయితే సూపర్ ఉంది. మన నాగ చైతన్య ఏదైతే జైల్ సీన్స్ ఉందో పాకిస్తాన్ కుక్కలకి అసలుకి మనోడు ఇండియా ఒక పులి ఎట్లా గర్జిస్తుందో అట్లా గర్జించేసేసి మొత్తం తాట తీసేసింది అసలుకి. ఒకటని కాదు రెండని కాదు, ఇంతకు ముందు అసలుకి అరే ఏం ఆడుతుంది అన్నట్టు అనుకుంటే గానీ అయ్యా ఎవరైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్యని ఒకటనాలి. వాడెవడన్నా వీడెవడన్నా నాగ చైతన్యకి అడ్డెవడన్నా అనాలి. అంత కిక్ ఉంది లోపల. మన నాగ చైతన్య ఒక పాకిస్తాన్ అతను వచ్చేసి ఒక మాట అంటాడు, మీ బుజ్జి తల్లితో మాట్లాడంటే నా బుజ్జి తల్లితో మాట్లాడేది ఇలా కాదు. నా బుజ్జి తల్లితో నేను ట్రైన్ దిగిన తర్వాత ఉరుగులు తీసి పరుగులు తీసి నా బుజ్జి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసేసి అని అంటాడు. అది హైలైట్. ఎలా చూసుకున్న సినిమా మాత్రం తండేలు కాదు, ఇది తాండవం ఆడింది. ఒక నాగ చైతన్య అఖిలని అభిమానిగా ఇన్ని రోజులు నోరు మూసుకొనున్నా, కానీ సినిమా చూసినాక ఇదిరా సినిమా మాత్రం అమ్మోరు తాండవం ఆడుతుంది. అయ్యా అల్లు అరవింద్ సార్, నీ కొడుకు మొత్తం 2350 కోట్లు కొట్టిండు. 2024 నీది అనుకున్నా, కానీ నాగ చైతన్యతోనే ఇంకో హిట్ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిపుల్ అయిపోతుంది. జై నాగ చైతన్య. కూడా మనకి సినిమాలో కనిపిస్తుంది. ఆ ఒక్క ఎపిసోడే కాదు, సినిమాలో ఒక ఎపిసోడ్ గురించి వాళ్ళు తప్పిపోవడం, పాకిస్తాన్కి వెళ్ళిపోవడం, ఆ ఒక్క ఎపిసోడ్ అనే కాకుండా చేపలు పట్టే వాళ్ళ కష్టాలు, ఒకసారి సముద్రంలోకి వెళ్ళాక వాళ్ళ కష్టం ఎలా ఉంటది, వాళ్ళ కోసం ఎదురు చూసే ఫ్యామిలీ వాళ్ళ కష్టం ఎలా ఉంటది, అది బాగా చూపెట్టాడు అన్న. చంద్రమోహన్ రెడ్డి నాగ చైతన్య కాంబినేషన్ మాత్రం మంచిగా వర్కౌట్ అయింది. నాకైతే ఎక్కడ లాగ్ అనిపించలేదన్నా, కానీ నార్మల్ ఆడియన్స్ కి కొంచెం లాగ్ అనిపించచ్చు. ఎందుకంటే మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, ఎలివేషన్ సీన్స్ ఉండవు, కామెడీ పెద్దగా ఉండదు, మంచి ఫీల్ గుడ్ స్మూత్ గా వెళ్తున్న మూవీ కాబట్టి జనాలకు లాగ్ అనిపించచ్చు. కానీ అది నరేషన్ అన్న, అంతే. అది స్టోరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి అలాంటి స్లో నరేషన్ కామన్. కానీ మూవీ మాత్రం చాలా బాగుందన్న. లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుందన్న. లవ్ స్టోరీ వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మనం ఫస్ట్ టైం చూసినాం ఏం కాదు, వాళ్ళిద్దరిది ఆన్ స్క్రీన్ ఆల్రెడీ మనం 2 సార్లు చూసాము. ఇది 3వ సారి. మంచిగా 3 హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారన్న స్క్రీన్ ప్లే. ఎందుకంటే సముద్రంలో కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అట్లానే కొన్ని జైల్లో ఉన్నాయి, పాకిస్తాన్ జైల్లో అది కూడా. సో అక్కడ మనకి మంచి గూస్ బంప్ సీన్స్ వస్తాయి పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో. అది మాత్రం పగిలిపోద్ది, థియేటర్ పగిలిపోద్ది. అక్కడ మాత్రం పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మోగిపోద్ది. అంటే నాగ చైతన్య గారి భాషలో, తండేల్ రాజు భాషలో చెప్పాలంటే దుల్లగొట్టేశారు ఆ ఫైట్ సీన్ మాత్రం. సారీ, అది లీడర్షిప్ తను ఎలా అయితే నాగార్జున గారు చూపించారో ఫిలిం ఇండస్ట్రీలో, అదే లీడర్షిప్ క్వాలిటీస్ మనం నాగ చైతన్య గారిలో చూస్తాము. సేమ్ అది మరి ఫిలిం ఇండస్ట్రీకా లేకపోతే మూవీకి తగ్గట్టు చేశారా తెలియదు, కానీ
లీడర్షిప్ క్వాలిటీస్ మాత్రం ఆ తండేల్ కి తగ్గట్టే మంచిగా సినిమాలో 100% ఇచ్చారు. చేసేస్తారు. ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మ్యూజిక్ జనాలను పుష్ చేస్తుంది. ఇప్పుడు 8 o'clock కి 4 shows హౌస్ఫుల్ అయ్యాయంటే కేవలం అది మ్యూజిక్. ఇప్పుడు సినిమా చూపిస్తుంది. ఇంకా రియల్ స్టోరీస్ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆవిడికి పేరు పెడితే సరిపోదు. ఆవిడ డాన్సింగ్, ఆమె ఒక డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు. ఆమెను హీరోయిన్ చేశారు. ఆమె డాన్స్ ఏదైతే హైలైట్స్ సాంగ్ ఉందో ఆ స్టెప్స్ చాలా గ్రేస్ఫుల్ గా ఉంటాయి. అలాగే ఇందాక ఎవరో అడుగుతున్నారు పల్లవి గారు చైతన్యాన్ని ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది యాక్షన్ మూవీ కాదు, హీరోని ఎలివేట్ చేయడానికి రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చైతన్య గారి యాక్షన్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. 100% లవ్ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మూవీలో హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టోరీ రియల్ స్టోరీ. పాకిస్తాన్ ఇండియా మధ్య సీన్స్ అనేవి చూపించడం బాగా జరిగింది. ఓన్లీ లాస్ట్ ఏదైతే బార్డర్ దగ్గర సీన్ ఉంటుందో అది కొంచెం సినిమాటిక్ గా తీశారు. డైరెక్షన్ చందు మండేటి గారు బాగా తీశారని చెప్పొచ్చు. 5 కి 4 ఇయర్స్ బ్రో. సూపర్ హిట్ మూవీ. February 14th కి అందరూ లవర్స్ తో చూడొచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 2-3 కచ్చీఫ్లు తెచ్చుకోండి, ఖచ్చితంగా ఏడుస్తారు. నేనే సింగిల్స్ ఎందుకని నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. సో దాన్ని బట్టి మీరే ఆలోచించండి. సినిమా అయితే సూపర్ హిట్, చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. బ్రో తండేల్ సినిమా నాగ చైతన్య ఫ్యాన్స్ కి, నాగార్జున గారి ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. ఎలా ఉంది సినిమా? అక్కినేని ఫ్యామిలీకి రియల్ తండేల్ నాగ చైతన్య. సో మాకు ఏదైతే అక్కినేని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికి ఒక ఆన్సర్ ఇచ్చారు చైతుబాబు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సినిమా అయితే దుల్ల కొట్టేసింది భయ్య నిజంగాని. చైతు గారు పెర్ఫార్మెన్స్ నార్మల్ గా సాయి పల్లవి గారు డామినెన్స్ అంటారు. సాయి పల్లవి గారు 100% ఆవిడ కెరియర్ ఇచ్చేస్తుంటారు, డౌటే లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ అసలు మాట్లాడక్కల్లా. బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతు గారిది కనిపిస్తుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దొల్లగొట్టు దూపం వేస్తారు. సో 101% చాలా మేక్ ఓవర్, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. తండేల్ గా ఆయన నిలబడిపోతాడు అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే సీన్. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటది. అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తున్నాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా కాదు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి. ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ థండర్, ద రియల్ లెగసీ క్యారియర్. ఎక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక మాట కూడా ఇస్తుంది. ఖచ్చితంగా మంచి సినిమా అని డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు. అద్భుతం అనమాట సినిమా. లాగ్ చూసేవాళ్ళు బట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళు, ఎవరి ఒపీనియన్ తప్పు. 100 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ, 100 కాదు, ఫస్ట్ డేనే గట్టిగా పెట్టబోతున్నాం. ఎందుకంటే టాక్ తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ దేవశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్ కి, మీ బ్యాక్గ్రౌండ్ కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ చందు మొండేటి గారు అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండేల్లా నిలబడిపోతున్నారు. అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చెయ్యాలి. తొందరగా సినిమా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.